నిన్న పార్లమెంట్ వేదికగా చాలా పెద్ద గందరగోళం జరిగింది. ఇటు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ, రాహుల్ గాంధీ వర్సెస్ అమిత్ షా వేదికగా పార్లమెంట్లో చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగినాయి. అదేవిధంగా పాపం రాహుల్ గాంధీ తనను ఎవరు కూడా గుర్తించడం లేదు, తనను ఎవరు కూడా కనీసం పట్టించుకోవట్లేరు అనేటువంటి కోణంలో నిన్న స్పీకర్ పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే స్పీకర్ పైన కూడా ఆరోపణలు, అదేవిధంగా హిందూ సమాజం పైన పరోక్షంగా ఆయన కూడా ఆరోపణలు చేసినట్టు తెలుస్తూ ఉంది. సో అయితే దానికి సంబంధించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రాహుల్ గాంధీ కేవలం మైనారిటీల కోసమే పనిచేస్తున్నారా, లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కావచ్చు, లేకపోతే ఈ దేశంలో సుస్థిరత కానీ శాంతి ఏ విధంగా నెలకొని ఉందో గత 10 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఏదో మోడీకి ఏదో పాజిటివ్ అనో లేకపోతే బీజేపీకి ఏదో పాజిటివ్ అనో కాదు, బీజేపీని కూడా మేము అదే విధమైనటువంటి విమర్శలు గత కొంతకాలం నుంచి కూడా చేస్తూ ఉన్నాం, ఇప్పుడు కూడా చేస్తాం, తర్వాత కూడా చేస్తాం, అందులో నో డౌట్. కానీ రాహుల్ గాంధీ నిన్న పరోక్షంగా హిందూ సమాజం పైన, హిందువులంతా కూడా హింసావాదులు ఏం చేసినా ఊరుకుంటారనేటువంటి కోణంలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒక నిజంగా హిందువులు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఇంకెవరైనా ఆర్ఎస్ఎస్ కానీ, ఇంకెవరైనా కానీ ఈ సంస్థలు ఒకవేళ వాళ్ళు గనక నిజంగా హింసావాదులే అయితే మరి ఈ దేశంలో గత 10 సంవత్సరాలుగా అల్లకల్లోలం జరగాలి, ఈ దేశంలో మైనార్టీల పైన దాడులు పెరగాలి, మైనార్టీలు ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉండాలి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులు కావచ్చు, లేదంటే మిగతా సంస్థలు బీజేపీ కాకుండా ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం తమ హిందూ జాతి మనుగడ కోసం కావచ్చు, లేకపోతే హిందూ జాతి యొక్క ఖ్యాతిని పెంచడం కోసం కావచ్చు, వీళ్ళందరూ కూడా పాటు పడుతూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మైనారిటీలను లేకపోతే మైనారిటీలో ఉన్నటువంటి వివిధ మతాలను ఏవైతున్నాయో వాళ్ళని టార్గెట్ చేసే విధంగా ఈ రోజు కూడా చేయలేదు. ముఖ్యంగా ఈ బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఒకవేళ హింసా ప్రవృత్తిని ఎంచుకుంటే రాహుల్ గాంధీ ఉండేటోడా, సోనియా గాంధీ ఉండేదా, ఖర్గే ఉండేటోడా, ఓవైసీ ఉండేటోడా? చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఏదో హిందూ సమాజం అహింసావాదులు, మీరు అంతా హింసా ప్రవృత్తిని అని ఎంచుకుంటున్నారు అనేటువంటి కోణంలో నిన్న పార్లమెంట్ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది, తీవ్రంగా తప్పుపట్టాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రాహుల్ గాంధీకి ఇంకా మెచ్యూరిటీ రాలేదు, పొలిటికల్ మెచ్యూరిటీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఈరోజు మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఇష్యూస్ గురించి మాట్లాడాలి ఇక్కడ. కేవలం మెజారిటీలు ఎట్లయినా పోని మైనారిటీల ప్రాపకం కోసం, మైనారిటీల యొక్క మెప్పు కోసం వాళ్ళు ఏది చేసినా, వాళ్ళు ఉగ్రవాదాలు దాడులు చేసినా, ఇంకే దాడులు చేసినా మేము ఊరుకుంటాం అనేటువంటి స్థితిలో ఈరోజు ఒక మానసికమైనటువంటి స్థితిలో రాహుల్ గాంధీ కానీ, రాహుల్ గాంధీ టీం కానీ ఉండడం ఈరోజు మన దేశ దౌర్భాగ్యం, దేశం యొక్క దురదృష్టకరం చెప్పేసి మనమైతే అనుకోవచ్చు. ఇదేదో బీజేపీకి పాజిటివ్గానో లేకపోతే ఆర్ఎస్ఎస్ను పాజిటివ్గానో కాదు, కేవలం మెజార్టీలు అయినటువంటి హిందువులు, ఈ దేశంలో మెజార్టీల హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మైనార్టీలో బతుకుతూ ఉన్నారు. ఎక్కడ కూడా కనీసం వాళ్ళకు ఒక రకమైనటువంటి స్వేచ్ఛ లేకుండా బతుకుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఆయన యొక్క స్వభావాన్ని, ఆ పార్టీ యొక్క స్వభావాన్ని బయట పెడుతున్నట్టే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. దాని గురించి క్లియర్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న చాలా పెద్ద ఎత్తున మీరు హిందువులు కాదు, హిందూ ధర్మం అహింస నిర్భీతిని ప్రవచిస్తే మీరు హింసా ద్వేషం వ్యాపింపజేస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ ఇది శివుని ఫోటో పెట్టుకొని నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఈయనకు వేరే ఏది వాదం దొరకలేదు. ఇప్పుడు శైవం, వైష్ణవం ఈ రెండింటి మధ్య ఒక డివిజన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి హిందువులో కూడా ఏ విధంగానైతే కులాల వారీగా వీళ్ళు ఓట్లను దండుకుంటున్నారో, ఎస్సీ ఎస్టీలను కానీ బీసీలను కానీ ఓట్ల రాజకీయ విధంగా చేస్తున్నారో, ఇప్పుడు శైవం, వైష్ణవం, ఇప్పుడు వీళ్ళనేమో శివుని పట్టుకున్నారు, బీజేపీలేమో రాముని పట్టుకుంటారు. ఈ విధంగా ఈ రెండు వర్గాలుగా విడిపోయేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. రేపు జరగబోయేటువంటి 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి డివిజన్ పాలిటిక్స్ చేయడం ద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాలు సాధించడం అనేది నాకైతే అర్థమవుతున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఇదే. ఎందుకంటే గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను లేకపోతే వివిధ కులాల వారిగా విభజించి ఏ విధంగానైతే ఓట్లను దండుకున్నారో ఈరోజు లంబాడీలకు న్యాయం చేస్తే ఆదివాసులకు న్యాయం చేయరు, మాదిగలకు న్యాయం చేస్తే మాలలకు న్యాయం చేయరు, ఈరోజు మున్నూరు కాపులకు న్యాయం చేస్తే పద్మశాలకు, యాదవులకు, గౌడ్లకు, ముదిరాజులకు న్యాయం చేయరు. ఈ విధంగా
ఎక్కడైతే వాళ్ళకు ఓటు బ్యాంక్ రాజకీయాలు అవసరం పడతాయో అక్కడ డివిజన్ చేసి వాళ్ళని మాత్రమే వాళ్ళ మెప్పు కోసం మాత్రమే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా మీ అన్ని వర్గాలను ఒకే ఘాటన కింద వాళ్ళు ఒకే వర్గం కింద చూసేటువంటి ప్రయత్నం ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరంలో చేయలేదు. కేవలం ఓట్లు ఎక్కడైతే అవసరం పడతాయో ఈరోజు ఓవైసీల కాళ్ళు మొక్కితే వాళ్ళ ముస్లిం సమాజం ఓట్లంతా వస్తాయని చెప్పేసి వాళ్ళ ప్రాపకం కోసం ఎట్లయితే తహతలాడుతారో అదేవిధంగా అన్ని కులాల్లో కూడా మెజారిటీ వర్గాల కులాలను దగ్గర తీయడం, మైనారిటీ వర్గాలైనటువంటి కులాలను దూరం పెట్టడం, వాళ్ళకు అన్యాయం చేయడం ఇవన్నీ కూడా గత 75 సంవత్సరాల్లో మనం చూసినాం. సో ఇప్పుడు ఆ కులాలకు సంబంధించినటువంటి రాజకీయాలు పనిచేయట్లేదు కాబట్టి ఈరోజు హిందూ సమాజంలో ఏ విధంగా ఎట్లయినా కానీ వీళ్ళకు మైనారిటీలో ఓటు బ్యాంక్ అంతా పడతా ఉంది కదా. ఇక హిందూ సమాజాన్ని డివైడ్ చేస్తే ఈరోజు శైవం కానీ వైష్ణవం కానీ 2 వర్గాలుగా డివైడ్ చేస్తే ఒక వర్గం మాకు దగ్గర అవుతుంది అనేటువంటి కోణంలో ఈరోజు రాహుల్ గాంధీ చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్ వేదికగానే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే క్లియర్గా అర్థమవుతా ఉంది. దీన్ని చాలా మంది కూడా అర్థం చేసుకోవాలి. రేపు జరగబోయేటువంటి యుద్ధం అంతా కూడా హిందువులు వర్సెస్ హిందువుల మధ్యనే ఈరోజు యుద్ధం కానీ లేకపోతే వైషమ్యాలు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ మధ్య డివిజన్ ఏర్పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్తా అన్న. యా, జీసస్ క్రైస్ట్ చెప్పిండంట రాహుల్ గాంధీకి ఏమని అంటే, నీ చెంప మీద ఒకడు కొడితే ఇంకో చెంప చూపెట్టని జీసస్ క్రైస్ట్ రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్పిండు. ఇది యాక్చువల్ గా స్టేట్మెంట్ ఎవరిదయ్యా అంటే గాంధీది. నీకు బైబిల్లో గానీ ఇంకెక్కడ గానీ జీసస్ క్రైస్ట్ చెప్పిన స్టేట్మెంట్స్ లో ఏడ కూడా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టు అని చెప్పలే ఎక్కడ. రాహుల్ గాంధీకి కనీసం గాంధీకి జీసస్ క్రైస్ట్ కూడా డిఫరెన్స్ తెలియకుండా వచ్చి ఈయన రేపు పొద్దుగాల ప్రైమ్ మినిస్టర్ అవుతాడు మన దేశానికి. ఇంకొక విషయం, గాంధీ చనిపోయినప్పుడు హే రామ్ అని చనిపోతాడు. కనీసం ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అన్నటువంటి దాఖలాలు రాహుల్ గాంధీకి లేవు. ఆయనకు ఎప్పుడు కూడా హిందూ సమాజం మీద విద్వేషం తప్ప ఏమీ లేదు. నాకు తెలిసి అయితే ఇది ఏదో బీజేపీకి పాజిటివ్ లేకపోతే ఆర్ఎస్ఎస్ పాజిటివ్ కాదు. ఒక హిందూగా హిందూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అనిపించినటువంటి ఒక చూసినటువంటి అబ్జర్వేషన్ అవుతుందో నేను చెప్తా ఉన్నాను. మీరు రాసి పెట్టుకోండి. రేపు హిందువులలో మాత్రం డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పెద్దది. కాంగ్రెస్ అంటేనే విద్వేష రాజకీయం, విభజన రాజకీయం అని చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ కాంగ్రెస్ బ్లడ్లోనే ఉంటుంది. ఏనాడు కూడా దేశాన్ని యునైట్ చేయాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. దేశంలో శాంతి నెలకొల్పన ప్రయత్నం ఈనాడు కూడా చేయలేదు. వాళ్ళు 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతంలో 55 సంవత్సరాల పైగా వారిలే పరిపాలించరు. ఏనాడు కూడా దేశాన్ని సుస్థిరమైనటువంటి పరిపాలన చేయలేదు. దేశంలో శాంతి నెలకొల్పలేదు. దేశంలో సుస్థిరమైనటువంటి పాలన ఎప్పుడు కూడా లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. గత 10 సంవత్సరాలుగా సరే మోడీ వలన లేకపోతే ఇంకెవరి వలన లేకపోతే ప్రభుత్వం మారడం వల్ల తెలియదు కానీ లేకపోతే శాంతి భద్రతల విషయంలో భారతదేశం ఏ విధంగా ఇలాంటి అల్లర్లకు లోను కాకుండా గతంలో బాంబేలో మత ఘర్షణలు చూసాం, పాత బస్తీలో మత ఘర్షణలు చూసాం, బైన్సాలో అక్కడ ఇక్కడ అనేక రకాలుగా చాలా చోట్ల కూడా మత ఘర్షణలు చూసినాం. కానీ 2014 తర్వాత మీరు చూడండి ఎక్కడ కూడా చిన్న మత ఘర్షణలు తప్ప పెద్దగా జరిగినటువంటి మత ఘర్షణలు లేవు. ఎక్కడ కూడా మారణ హోమాలు జరిగినటువంటి దాఖలాలు లేవు. మనము గతంలో 2014 కంటే పాత బస్తీలో మారణ హోమాలు చూసినాం, దిల్సుఖ్నగర్ బాంబు పేలులు చూసినాం, గోకుల్ చాట్ బాంబు పేలులు చూసినాం, అదేవిధంగా ఆ పార్క్ దగ్గర లుంబిని పార్క్ బాంబు పేలులు చూసినాం, అదేవిధంగా బాంబేలో మత ఘర్షణలు చూసినాం. ఇవన్నీ కూడా అనేక రకాలుగా మాఫియా డాన్లను పెంచి పోషించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాఫియా డాన్ ఎవరు అతని పేరు చాలామంది డాన్లు ఉండే. ముంబైలో చాలా పెద్ద డాన్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా మాఫియా తయారై కూర్చున్నది. దీనికి అంతటికి కారణం కాంగ్రెస్ పార్టీ విధానాలు కదా. ఎప్పుడు మీకు అవసరమైనప్పుడల్లా హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్స్ను లేకపోతే సిఖ్లను రెచ్చగొట్టాలి, తద్వారా ఓటు బ్యాంక్ తెచ్చుకోవాలి. అదే ఇక మొత్తానికి దాంతో పరిపాలించాలనే కోణం తప్ప ఎప్పుడైనా దేశంలో శాంతి నెలకొల్పాలి, దేశంలో సుస్థిర పాలన అందించాలంటూ సోయిలేని చాతగాని దద్దమ్మలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పేసి మనకి స్పష్టంగా చెప్పవచ్చు. అంతెందుకన్నా సింపుల్ లాజిక్ ఒక స్టేట్మెంట్ కంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఇవాళ వక్ఫ్ బోర్డ్ అనేటువంటిది ఒకటి పెట్టి దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కూడా దానికి పని చేయవు అనే స్థాయిలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఏ పార్టీ? ఇలా ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ ఆర్ మేబీ ఇండియాలోనే ఫస్ట్ రిచెస్ట్ ద మోస్ట్ ల్యాండ్ అక్వైర్డ్ బ్యాంక్ ఏదైనా ఉందంటే అది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్. అవును, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎవరి వల్ల వచ్చింది అనేది. హిందూ ధర్మం అహింస నిర్భీతిని ప్రవచిస్తే మీరు హింసా ద్వేషం వ్యాపింపజేస్తున్నారు. అధికార పక్షానికి 24 గంటలు అదే పని. లోక్సభలో విపక్ష నేత రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు. హిందూ సమాజాన్ని హింసావాదులు అంటారా? రాహుల్ వ్యాఖ్యలు తీవ్రమైన విషయం. మోడీ క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్. ఈ 3.5 ఏళ్లైన నిజం వైపు ఉండండి. రాజ్యసభ చైర్మన్ ఉద్దేశించి విపక్ష నేత ఖర్గే
ఇప్పటిదాకా పక్షపాతం చూపారా నడ్డా? అధికార విపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంట్ అవర్లో ప్రతిపక్షాల నిరసన. ఒకవేళ మీరు ఈ కులాల గురించో మతాల గురించో మాట్లాడే ముందు అడ్మినిస్ట్రేటివ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాల విషయంలో ఎవరికైనా అన్యాయం జరుగుతుందా, మైనార్టీలకు ఏమైనా అన్యాయం జరుగుతుందా, లేకపోతే మెజార్టీలకు ఏమైనా అన్యాయం జరుగుతుందా, ఒక్కసారి డేటా తీయండి. సరే పార్టీల పరంగా పక్కన పెడదాం, ప్రభుత్వాల పరంగా ఒకసారి తీసుకున్నట్లయితే ఏ విధంగా ముస్లింలకు ఆ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, ఏ విధంగా క్రిస్టియన్స్కి అందుతున్నాయి, ఏ విధంగా సిక్కులకు అందుతున్నాయి, ఏ విధంగా పార్సీలకు అందుతున్నాయి, ఏ విధంగా హిందువులకు అందుతున్నాయి, అందరికీ సమానంగా అందుతున్నాయి కదా. మరి మీకు వచ్చిన నొప్పి ఏంటి అనేది అర్థం కావట్లేదు ఇక్కడ. బీజేపీ వాళ్ళు హిందువులే కాదని లోక్సభలో, సరే బీజేపీ అంటే అనుకోండి తప్పేం లేదు, కానీ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు భయాన్ని, విద్వేషాన్ని, అబద్ధాలను వ్యాపింపజేయడం హిందూ ధర్మం కాదని చెప్పారు. భయం, విద్వేషం, అబద్ధాలట. అబ్బు తాము హిందువులమని చెప్పుకుంటున్న వారు నిత్యం హింస, విద్వేష వ్యాప్తికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ వీరెవరు మొత్తం హిందూ సమాజానికి ప్రతినిధులు కాదని స్పష్టం చేశారు రాష్ట్రపతి ప్రసంగానికి. కానీ విషయం ఏంటంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ వీరెవరు మొత్తం హిందూ సమాజానికి ప్రతినిధులు కారు, కానీ మీరు మాత్రం ఒక వర్గానికి మాత్రం ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మేము చూసాం, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈరోజు వాళ్ళంతా కూడా మైనార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కూడా ఏకమై ఈరోజు మీకు ఓట్లు వేసేటువంటి దాఖలు లేవా? అంటే మీరు ఎప్పుడు కూడా హిందువులను హిందువులుగా చూడలేదు, హిందువులను పురుగులుగా చూసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది తప్ప వేరే కమ్యూనిటీ కావచ్చు, వేరే రిలీజియన్కు మీరు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గిపోయినాయి, మీకు అది సంతోషంగా లేదు. ఆ దేశంలో సుస్థిరత పాలన నడుస్తోంది, అది మీకు సంతోషంగా నడుస్తలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా కారణం అవుతా ఉన్నాయి. మీకు ఎప్పుడు కూడా దేశంలో విద్వేషం, యుద్ధాలు జరగాలి, అంతర్యుద్ధం జరగాలి తప్ప అసలు దేశం ఎప్పుడు కూడా సుస్థిర పాలనతోటి శాంతితో నెలకొనొద్దు అనేది మీ యొక్క విధానంగా మాకైతే కనబడతా ఉంది. మోరోవర్ నిన్న స్టేట్మెంట్ ఏమన్నాడన్నా, శివుడు అహింసని ప్రేరేపించాడు కాబట్టి ఎడం సైడ్ త్రిశూలం పెట్టుకొని కూర్చున్నాడు. ఆ కావింటి నాకు దేంతో ఎట్లా నవ్వాలి. అదే ఏదో అన్న ఒక్క మాటన, మనకున్న ప్రతి దేవుడు సరే 33 కోట్ల దేవుళ్ళని నమ్ముతాం మనం. ఆ 33 కోట్ల మందిలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఆయుధం ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర చూసినాం మనం, గణపతితో సహా. ఎందుకు ఉంటుంది? మనకి చిన్నప్పటి నుంచి మన దౌర్భాగ్యమో ఏమో తెలియదు కానీ అహింస పరమో ధర్మ అని నేర్పించారు తప్ప దాని తర్వాత నా కంటిన్యూషన్ నేర్పియలే. అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అని నేర్పించారు మనకి. యాక్చువల్ శ్లోకం ఇది. ఎందుకు? అరే నీకెవడన్నా అన్యాయం చేసేదాకా నువ్వు వెయిట్ చేయి. నీకేనాడన్నా అన్యాయం జరుగుతుంది, నీ ధర్మానికి ఏనాడైనా అన్యాయం జరుగుతుందంటే ఆ ధర్మం కోసం నువ్వు ఎంత దూరమైనా పో అనేది మనకు నేర్పించినటువంటి మాట. కానీ పూర్తి స్థాయి చెప్పరు. ఇట్లా సగం సగం వాళ్ళు వచ్చి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడితే ఇంత బాధపడాల్సి వస్తుంది. బాధ ఏంది అంటే స్పీకర్ ఓం బిర్లా గారు ఆయనకు వంగి దండం పెట్టలేదట, ప్రధాని మోడీకి వంగి దండం పెట్టిందట. అదే పాప ఆయన బాధ అంతా కూడా. ఆ బాధతోటే నిన్నంతా కూడా హిందువుల పైన విషం కక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 1:40 పాటు ప్రసంగించారు. ఆయన మాట్లాడడానికి లేవగానే బీజేపీ సభ్యులు జై శ్రీరామ్ అని, విపక్ష సభ్యులు జై సంవిధాన్ అని పోటాపోటీ నినాదాలు చేశారు. ప్రసంగంలో భాగంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఇక్కడ బీజేపీ అంటున్నటువంటి జై శ్రీరామ్ నినాదానికి వాస్తవంగా బీజేపీ వాళ్ళు కట్టుబడి లేరు. వీళ్ళు విపక్ష సభ్యులు చేసినటువంటి జై సంవిధానానికి విపక్షాలు కూడా అసలు ఆ సంవిధానాన్ని రాసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, సరే ఆ సంవిధానం రాసిన అంబేద్కర్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలు 50 సంవత్సరాలు విఫలమైపోయింది. ఎవరికి ఎవరు కూడా ఇలా సొక్కం పూసలు కాదు, బీజేపీ వాళ్ళు సొక్కం పూసలు ఏం కాదు, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలు కూడా అసలు సొక్కం పూసలు కాదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రసంగంలో భాగంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం చెలరేగింది. మొత్తం అధికార పక్షం లేచి నిలబడింది. స్వయంగా ప్రధాని మోడీ 2 సార్లు మధ్యలో 5 మంత్రులు ఒక్కసారి రాహుల్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. అయితే రాహుల్ ఎక్కడ తలగకుండా తన ప్రసంగ దాటిని కొనసాగించారు. ధైర్యం గురించి అన్ని మతాలు చెప్పాయని, ఖురాన్ కూడా నిర్భీతిని ప్రారంభించని, దువా ఆశీస్సుల కోసం లేచే చేతిలో కనిపించేది అభయ ముద్రేనని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ సభలో శివుడు, జీసస్, గురునానక్ చిత్రాలు ప్రదర్శించారు. అసలు గురునానక్ పేరు చెప్తా ఉన్నారు కదా, సిక్కుల్లాగా మనం కూడా కత్తి పెట్టుకొని తిరిగితే బాగుండేదేమో. ఎప్పుడు వాడితే అప్పుడు నీలాంటి దొరికితే పొడడానికి రెడీగా ఉండాలేమో హిందువులంతా. మరి అది చెప్పవు, మరి ఎందుకో సిక్కుల గురించి ఎందుకో మాట్లాడు, దమ్ముంటే మాట్లాడు చూద్దాం. ఆ ధైర్యం చేయరు. ఎవడైతే భయపెడతాడో, ఎవడైతే ధిక్కార స్వరం ఇస్తాడో వాడు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపేటువంటి ధైర్యం లేనటువంటి చాతగాని దద్దమ్మలు వీళ్ళంతా కూడా. ఈరోజు హిందువులు పాపం ఎలాంటి ఆ హింసా ప్రవృత్తి లేకుండా ఉండడంలో చాలా, ఈరోజు పార్టీలైనా ఎవరైనా కానీ ఎవరు కూడా
వీళ్ళని చంపాలి వాళ్ళని చంపాలి అనేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయరు. కేవలం తమకు జరుగుతున్నటువంటి తమపై తమ ధర్మం పైన కావచ్చు లేకపోతే తమకు మతం పైన జరుగుతున్నటువంటి దాడిని ఏదైతుందో ఖండించడంలో ముందుంటారు తప్ప ఏనాడు కూడా ఆ మతముని చంపాలి ఈ మతముని చంపాలనేటువంటి నేర ప్రవృత్తి కానీ హింసా ప్రవృత్తి కానీ ఏనాడు కూడా చేయలేదు, ఎవరు కూడా చేయరు కూడా. కానీ ఈయనకు అందరూ అవసరం పడతారు. కానీ ఎవరైతే భయపెడతారో వాళ్లకు తొత్తులుగా మారడం, ఓవైసీలకు భయపెట్టే ఓవైసీలకు తొత్తులుగా మారడం తప్ప వేరే ఏమైనా వేసిరా ఈ 75 సంవత్సరాలలో? హిందుత్వం, ఇస్లాం, సిక్కు, క్రైస్తవం, బౌద్ధ, జైన మతాలు నిర్భీతిని ప్రబోధించే గుర్తు చేశారు. మరి ఇదే హిందువుల గురించి హిందుత్వం గురించి మాట్లాడుతారు రాహుల్ గాంధీ. మరి ఇస్లాం గురించి ఎందుకు మాట్లాడవు, సిక్కుల గురించి ఎందుకు మాట్లాడవు, క్రైస్తవం గురించి ఎందుకు మాట్లాడవు, బౌద్ధం జైనం గురించి ఎందుకు మాట్లాడవు? వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి ఎప్పుడు కానీ. అందరికీ ఏంటంటే హిందువులు అంటేనే చులకనైపోయింది, హిందుత్వం అంటేనే చులకనైపోయింది ప్రతి ఒక్కరికి కూడా. ప్రతి ఒక్కడు ఇదే చేస్తుడు తప్ప వేరే వాళ్ళు ఎవరైతే భయపెడుతున్నారో వాళ్ళని కనీసం వాళ్ళ పైన మాట్లాడే పరిస్థితి చేయరు. ఈ దేశం 10 సంవత్సరాలుగా ఏ మతం పైన దాడి జరిగిందా? ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ దాడులు జరిగిన ధర్మం ఏదంటే హిందూ ధర్మమే. అది భయపెట్టొద్దు అని చెప్పారు వీళ్ళందరూ, భయపెట్టొద్దు అని చెప్పారన్నారు. పరమశివుడు కూడా ఎవరికి భయపడొద్దు, ఎవరిని భయపెట్టొద్దు అని అభయహస్తాన్ని చూపుతున్నాడని, అహింసను ప్రబోధిస్తున్నాడని దేవుడి చిత్రాన్ని చూపిస్తూ అన్నారు. అయితే విషయం ఏంటంటే ఒకానొక సమయంలో శివుడు కూడా తన 3వ కన్ను తెరిస్తే ఏ విధంగా ప్రళయం సృష్టితో చూస్తాం కదా మనం. శివుడు 3వ కన్ను తెరిస్తే ప్రళయం ఏ విధంగా వస్తుందో మనందరికి కూడా తెలుసు. అలాంటి పరిస్థితిలో ఎప్పుడు కానీ శాంతి అహింస అనేది హిందూ ధర్మంలోనే ఉంటాయి. కానీ ఎప్పటి వరకు ఉంటాయి? తమ ధర్మం మీద కానీ తమ మతం మీద కానీ తమ ఆచారాల మీద కానీ దాడి జరగనంత వరకే. ఒక్కసారి దాడి జరిగింది అంటే వాళ్ళు కూడా ఆ హింస అదేవిధంగా అన్ని రకాల యొక్క ఇవన్నీ కూడా పోతాయి. ఇవి చెప్తున్నటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా పోయి వాళ్ళ ఒక రూపం కూడా తీసుకుంటారనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు హిందువులే కాదు, మరి మీరు హిందువులా? మరి మీ చరిత్ర తీస్తే మొత్తం తెలుస్తుంది. నెహ్రూ నుంచి మొదలుపెట్టుకుంటే ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత నువ్వు ఏంది మీ యొక్క ఫ్యామిలీ ట్రీ తీస్తే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు మీరు? అవసరమైతే మోడీ పాదాలకు నమస్కరిస్తా. సభలో రాహుల్కు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా మధ్య కూడా ఇది కూడా అంశంగా తీసుకున్నారంటే రాహుల్ గాంధీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా వీళ్ళకు దేశంలో సుస్థిరత ఉండడం ఇష్టం లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ పెట్టాలి, ఏదో ఒక గొడవలు జరిగితే అంతర్యుద్ధాలు జరిగితే దానిలో మంట వేసి చలిగాపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప వేరే ఏది చేయరు వీళ్ళు. చూడు ఇక్కడ అమిత్ షా చెప్పిన ఒక్క స్టేట్మెంట్ అన్న, లోక్సభలో రాహుల్ ప్రసంగంపై అమిత్ షా ఎదురుదాడి దిగారు. కోట్ల మంది తాము హిందువులమని గర్వంగా భావిస్తుంటే రాహుల్ గాంధీ వాళ్ళందరినీ హింసావాదులని అంటున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ విధించిన 1984లో ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాహుల్ కు అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపారన్నారు. మరోవైపు ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారు హిందుత్వను హింసతో ముడిపెట్టడం దురదృష్టకరమని ఆర్ఎస్ఎస్ ప్రచార విభాగం అధిపతి సునీల్ అంబేద్కర్ అన్నారు. వివేకానందుడి హిందుత్వమైన గాంధీ హిందుత్వమైన సుహృద్భావాన్ని సోదర భావాన్ని సూచిస్తాయని చెప్పారు. ఇక్కడ ఎట్లా చూసుకున్నా గానీ సిక్కుల ఊచకుత వాస్తవం ఇది. 1984లో సిక్కులని ఎంత దారుణంగా చంపింది ఈ కాంగ్రెస్ పార్టీ అని అంటే ఈ రోజుకి తిరిగి చూసుకుంటే రక్త మరకలు రక్త మడుగులే తప్ప ఏమాత్రం ఆనందం ఎక్కడ కనిపించదు, వెళ్ళు విరవదు. ఇక్కడ వాళ్ళు ఇందిరాగాంధీని ఏ విధంగా చంపారో మనకు తెలుసు కదా. వాళ్ళు ఇప్పటికి కూడా అదే విధంగా నడుస్తూ ఉంది పరిస్థితి. అండ్ టు బి ఆనెస్ట్ అన్న, ఇంకో మాటకు మనం వస్తే రాహుల్ గాంధీస్ ఫోర్ ఫాదర్స్ వాజ్ ముస్లిమ్స్. సోనియా గాంధీ ఈజ్ అ క్రిస్టియన్. వాళ్ళ అక్క అంటది, వాళ్ళ అక్క చెల్లె ప్రియాంక గాంధీ అంటది ఏమని, రాహుల్ గాంధీని మించిన హిందూ ఇంకెవడు లేడు అంటది. హిందువులే ఇక్కడ మోసపోతున్నారు తప్ప హిందువులకి నిజంగా ఎందుకు తెలివి వస్తుందో నాకు అర్థమైతే లేదు తప్ప ఇగో ఇట్లాంటి ఎదవలు దగుల్బాజీలు దిక్కుమాల ఏమంటారు దీన్ని, ఈ పదం వాడచ్చలేదు, హౌలేగాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇలా మాటలు వాడాల్సి వస్తుంది. హిందువులు అంటేనే హింసను ప్రేరేపించేటోళ్ళు అని చెప్పేసి ఆయన మాట పడ్డం అంటే అర్థం చేసి BHP అంతర్జాతీయ అధ్యక్షుడు ఏమంటాడు, పార్లమెంట్ లో రాహుల్ గాంధీ నాటకీయంగా మాటల దాడికి పాల్పడ్డారు. హిందూ సమాజం ఎప్పుడు శాంతి మార్గంలోనే ఉంది. విపక్ష నేత హోదాలో రాహుల్ తనని తాను నిరూపించుకునే జోష్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ జోష్లోనే హిందువులు హింసా ప్రవృత్తి గలవారని వ్యాఖ్యానించారు. ధర్మ ప్రచారంలో కానీ తిరిగి ధర్మంలోకి తీసుకొచ్చే సమయంలోనూ హింసా మార్గంలో నడవలేదు. హిందూ సన్యాసులు దేశమంతా కాలినడక పర్యటించే సమయంలోనూ ప్రేమ, కరుణ, భక్తి, తర్కంతో ప్రజలను హిందువులుగా మార్చేవారు. ఏకంగా నిండు సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అసలు ఊహించలేనివి. స్వాతంత్రం అనంతరం నుంచి కాంగ్రెస్లో ఇదే తంతు కొనసాగుతుంది. ముస్లింలు ముస్లిం లాగా ఉండాలి, క్రిస్టియన్లు క్రిస్టియన్ లాగా ఉండాలి, హిందువులు మాత్రం సెక్యులర్గా ఉండాలంటున్నారు. ఎస్, ఈ పాయింట్ మనందరం కూడా ఒకసారి నిజంగా కూడా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యా, ఎందుకంటే చాలామంది కూడా ఈ ముస్లింలేమో ముస్లిం లాగా ఉంటా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది, రెస్ట్రిక్షన్ కానీ ఎలాంటి ఇబ్బంది లేవు. క్రిస్టియన్స్ లాగా ఉంటున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేవు. మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఈరోజు ఈ దేశంలో క్రిస్టియనిజమే లేదు వాస్తవంగా. కానీ అలాంటి దాంట్లో మనం క్రిస్టియనిజానికి ఏ విధంగా రెడ్ కార్పెట్ ఇస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కానీ హిందువుల విషయానికి వస్తే మాత్రం ఈరోజు మెజారిటీ హిందువులైనటువంటి హిందువులంతా కూడా మైనార్టీలుగా భయపడుతూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ బతుకుతా ఉన్నారు ఈ దేశంలో. ఇదే లౌకికవాదానికి కాంగ్రెస్ ఇచ్చే నిర్వచనం. రాహుల్ అమెరికా వెళ్ళి జిహాదీ ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా కాషాయ ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకారులు అంటూ వ్యాఖ్యానించారు. ఈ కాషాయ ఉగ్రవాదం పేరిట కాంగ్రెస్ వారు అనేక మందిపై కేసులు మోపారు. అయితే వీటికి ఎలాంటి ఆధారాలు? హిందువులను అవమానించడం, వారిని టార్గెట్ చేయడం ద్వారా వారికి ఓట్లు దొరుకుతాయనుకోవడం తప్పుడు ఆలోచన. వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్కు వచ్చిన 99 సీట్లు 100 సీట్ల నుండి రాలేదు, 543 సీట్ల నుండి వచ్చాయి. ఇప్పటికీ కాంగ్రెస్ వారి ప్రత్యర్థులకు వచ్చిన సీట్ల కన్నా చాలా దూరంలో ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాహుల్ గాంధీ ముఖ్యంగా. అంటే ఎందుకు నేను ఇంతగానో ఎందుకు మాట్లాడుతున్నంటే అదేదో బీజేపీతోనో లేకపోతే ఆర్ఎస్ఎస్తో మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు జరుగుతున్నటువంటి వాళ్ళ పైన జరుగుతున్నటువంటి ఈ విధమైనటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఇక వీళ్ళకు ఈ 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కులాల పేరిట ఓట్ల రాజకీయం చేసింది. ఇప్పుడు హిందుత్వంలో డివిజన్ తీసుకురావడం ద్వారా రాసి పెట్టుకోండి, శైవం వర్సెస్ వైష్ణవం ఫైట్ ఎప్పుడో మనం పురాణాల్లో చూసినాం. అది ఇప్పుడు పెద్ద ఎత్తున ఏది నిలువుబొట్టు అడ్డబొట్టు అని శైవం వైష్ణవం చూసినాం. అదే విధమైనటువంటి పరిస్థితి ఈయన శివుడిని తీసుకొచ్చినట్టే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ జై శ్రీరామ్ నినాదంతో ఆల్రెడీ వాళ్ళు ఒక నినాదాన్ని హిందుత్వ నినాదం గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు శివుడిని ముందు పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున శైవం వైష్ణవం అని చెప్పేసి 2 వర్గాలుగా హిందుత్వంలో ఉన్నటువంటి 2 వర్గాలుగా డివైడ్ చేసేసి దాని మీద మంట వేసి ఈరోజు చలిగాచుకునేటువంటి ప్రయత్నం, ఓట్లు తెచ్చుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 5 years జరగబోయేటువంటి పరిస్థితి ఇదే. ఈ విధంగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రుల. జాగ్రత్తగా ఉండాలి. బట్ ఎన్నైనా ఒక అన్ఫార్చునేట్ స్టేట్మెంట్ అన్న, హిందువుల ఐక్యత రానంత వరకు ఇలాంటివన్నీ ఉంటాయి. హిందువుల ఐక్యత రాదు. ఏ విధంగానైతే బీసీలలో ఏ విధంగానైతే ఐక్యత రాదు, హిందువుల్లో కూడా ఐక్యత రాదు. దానికి కారణమే ఇక గతంలో మనం పురాతన కాలం నుంచి తీసుకుంటే జరుగుతున్నటువంటి డివిజన్లో భాగమే ఇది జరుగుతూ ఉంది. అంతే. ఒకవేళ నిజంగా హిందువుల్లో ఐక్యత ఉంటే అక్బర్, బాబర్ లాంటి వాళ్ళు ఈ దేశాన్ని ఏలుండేటోళ్ళు కాదు కదా, బ్రిటిష్ వాళ్ళు ఏలుండేటోళ్ళు కాదు కదా. ట్రూ, వెరీ వెరీ ట్రూ. యా.